అయిపోయినాయి. నేను అడిగేదానికి సమాధానం ఇవ్వు తాతయ్య. నువ్వు సొంత మన్మరాలు ఉంటే నువ్వు ఇలానే చేసేటోడివా? అది నేను అడిగేది నీకు. మళ్ళీ సొంత సరే నేను కాను తాతయ్య, నేను కాను. అట్లా ఉంటే నువ్వు ఇలానే చేసేటోడివా? అది చెప్పు నువ్వు. అది వేరే సంగతి. నువ్వు నాకు 40-100 చెప్పకు. నేను నీకేం చెప్పినా అదే వేయాలి నువ్వు. బస్ నువ్వు నీకేమన్నావు, మాట ఇచ్చినావు తాతయ్య రా. సరే మరి ఆ వీడియోలు డిలీట్ చేయి. ఎందుకు ఆ వీడియోలు నేను ఇప్పుడు ఎందుకు తీస్తా? ఆ వీడియోలు ఇప్పుడు ఎందుకు? నేను ఎలా నమ్మాలి? నేను ఎలా నమ్మాలి నిన్ను? నా మీద గంట నమ్మకం. నీకు చిన్నప్పటి నుంచి నేను ఎన్ని పెట్టినా ఎన్ని చిన్నప్పటి నుంచి పెరిగిన కాబట్టి నువ్వు అంతకన్నా చేసినావు కదా తాతయ్య. ఏం చేసాను? మొత్తం వాష్రూమ్ లో వీడియోలు తీయటం, స్నానాలు చేసేటప్పుడు వీడియోలు తీయటం అన్ని చేసినావు కదా నువ్వు. దగ్గర పెట్టుకున్నా గంతే. ఇంకోళ్ళకి ఏదో వాళ్ళకి చెప్పారు కదా నువ్వు. మర్యాద ఉంటే నేను చెప్తున్నా. నువ్వు మర్యాద మాట్లాడతాను. ఎట్లా పరిచయం అవన్నీ కాదు, అర్థమైందా? చేసే కథలు బాగుంది. ఒక్క ఫోన్ కూడా అందరూ దిగుతారు. అసలు సంగతి ఏంది? మొత్తం ఫోన్ ఆమెకి ఇచ్చిన ఫోన్ ఇచ్చేసిన. ఫోన్ ఇచ్చేది కాదన్నా, దీంట్లో వీడియోలు ఉన్నాయి. వీడియో డిలీట్ చేయమంటే లాక్ చేంజ్ చేసిండు. నేను ఒప్పుకున్న తర్వాత నేను ఏమంటున్నా, మీరు ఫస్ట్ వీడియో డిలీట్ చేయి తాతయ్య. నువ్వు వీడియో ఎటుకోదు, వీడియో ఏం చేయదు. వీడియో నేను ఏమంటలేదు, వీడియో గురించి ఏం లేదు. నువ్వు నేను చెప్పినట్టు తిని నాకు కొంచెం ప్రోత్సహిస్తే, నేను చెప్పిన సాయం చేస్తే నేను పిల్లలు కనాలని కూడా నన్ను అంతే తప్ప కూర్చో, అంతే తప్ప ఇంకేమన్నా అంటే. సరే నేను ఏమంటున్నా నీకు అర్థమవుతుందా? ఫస్ట్ వీడియో డిలీట్ చేసి. వీడియో ఒక వీడియో కోసం ఎదుగుతావు నువ్వు. నేను చెప్పినట్టు నాకు మళ్ళీ నేను వీడియో ఎందుకు వాడతా? కూర్చో ఇంకా అంతకన్నా నుంచి నేను ఏమంటలేను కదా. ఇంకా ఇప్పుడు విషయం చెప్పినప్పుడు అర్థమైంది కదా. నేనేమన్నా నేను పిల్లల కోసమే నాకు నీ మీద ప్రోత్సహిస్తున్నా, అదే అడుగుతున్నా, అంతే తప్ప నేను ఇంకేమంటలేను. నేను ఇంకే అరే మళ్ళా తాతయ్య ఇష్టం లేనిది కూడా అట్లా చేయటం కరెక్ట్ కాదు. చెప్పేది కాదు తాతయ్య, నేనేమంటే నీకు అర్థమవుతుందా? ఇష్టం లేనిది ఇట్లాంటి చేయటం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు తాతయ్య, ఇష్టం లేదు ఎట్లా చేయాలి? అది కాదు తాతయ్య, నువ్వు జరగకు, నువ్వు ఆడనే ఉండు. నువ్వు ఎందుకు జరుగుతున్నావు అట్లా? నువ్వు ఎందుకు జరుగుతున్నావు? సరే నేను పిలిచిన, నేనేమంటున్నా, సరే నేను పిలిచినందుకు ఫస్ట్ మాట్లాడు. నాకు నువ్వు ఇట్లా చేస్తే నాకు భయం అవుతుంది. నువ్వు ఇంట్లో కూడా ఇట్లనే చేసినావు, నాకు భయం అవుతుంది. నువ్వు ఇట్లా చెయ్యకు, ఫస్ట్ మాట్లాడు. నువ్వు ఒప్పుకున్నాక నేను వచ్చినా కదా. అవును నేను ఏమంటున్నా, లొకేషన్ పెట్టినావు, నువ్వు ఒప్పుకున్నావు. సరే తాత నువ్వు ఒప్పుకున్నావు, పిల్లలు కంటానికి రెడీ అన్నావు, ఓకే అన్నావు. ఓకే అన్నా నేను వచ్చాను. నేను ఏమంటున్నా, నువ్వు ముట్టుకోకు, ఫస్ట్ మాట్లాడు. మాట ఆధారంగా మాట్లాడు. మాట్లాడుతున్నా ఇంకా అంతకన్నా మించి నేను ఏమంటున్నా, నాకు కావాల్సిందే నేను అడిగినా. అవును తాతయ్య నేను ఏమంటున్నా, నువ్వు అన్నాకనే నువ్వు సరే తాతయ్య రా అని ఒప్పుకున్నావు. నువ్వు చెప్పినాక కాదు తాతయ్య, ఒక చిన్న విషయం అడుగుతా. నేను ఒక చిన్న, అది కాదు తాతయ్య, ఫస్ట్ నా మాట నేను ఒక చిన్న మాట అడుగుతా. ఇప్పుడు నేను ఎంతైనా నువ్వు సరే నన్ను అనాథ హాస్టల్ నుంచి తెచ్చుకున్నావు, ఓకే, నేను కాదంటలేను. కానీ నువ్వు నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి ఇంతవరకు పెంచినావు, పెద్దగా చేసినావు. అంత నాకు స్కూల్ది అంత తిండి బట్ట అన్ని నువ్వు చూసుకున్నాక తర్వాత మరి ఇంతవరకు ఇట్లా చేయటం కరెక్టా? అదొకటి చెప్పు. నేను అడుగుతుంది ఇగో తాతయ్య, ఫస్ట్ మాట్లాడదాము అన్న. నేను నీకు ఫస్ట్ మాట్లాడదాము అన్నా. నేను చెప్తుంది కూడా నేనేంది తాతయ్య, నేను ఏమంటున్నా నీకు, నేను అడిగేది ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇదే. ఇప్పుడు నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి నన్ను పెంచుకున్నావు. ఏమని పెంచుకున్నావు? సొంత మన్మరాలో కూతురు ఏదో ఒకటి అనుకుని నువ్వు నన్ను పెంచుకున్నావు. సొంత మనవరాలు ఎందుకైతే నువ్వు సొంత మనవరాలువా? సరే నిన్ను చిన్నప్పటి నుంచి నేను అడిగి హాస్టల్కి తెచ్చుకొని చదువుకున్నా, పెంచుకున్నా, నువ్వు అడిగిన అన్ని ఇచ్చిన. నీ కాలేజ్ ఫీజులు ఇచ్చిన, నీకు బట్టలు, చెప్పులు, బూట్లు, ఏదంటే అది ఎట్టు జట్టు నీకు అన్ని కొనిచ్చిన, అన్ని పెట్టిన, అన్ని చేసిన.
నీ పేరు మీద ఏమేమి రాయాలి అన్నీ రాసి పెట్టాం, మొత్తం రెడీ ఉన్నాయి. సరే సరే, నేను ఒక విషయం ఏమన్నా నేను ఇదే 10 సార్లు చెప్పినా 20 సార్లు చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు ఆల్రెడీ. ఇప్పుడు రమ్మన్నాక సరే తాతయ్య, నేను ఇగో చేతులు ముట్టుకోకు. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను నీకు. అదే నీకు సొంతము మన్మరాలు ఉంటే ఇట్లనే చేసేటోడుగా. అరే మళ్ళా సొంత మనలు ఎందుకైతే నువ్వు సరే నేను కాను. ఒకవేళ అయితే నీ సొంత మన్మరాలు అయితే కూడా నువ్వు ఇలానే చేసేటోడుగా. అదే ఆ లెక్క వేరే, ఆ విషయం ఎందుకు వేరు? అది వేరు ఇది వేరు. ఎందుకంటే మన్మరాలని ఒక మాట అన్నప్పుడు నేను నిన్ను తాతయ్య పిలిచినప్పుడు నువ్వు అదే పదంలో ఉండాల్సింది. ఈ ఏజ్లో ఇంట్లో పిల్లగాని లేదు, ఆడుకునే పిల్లలు లేదు, నాకు మనవరాళ్ళలో పిల్లలు లేరని నేను 10 20 సార్లు బతులన్నీ నీకు చెప్పిన. నాకు నీతో పిల్లలు అనాలని చెప్పిన. నువ్వు ఎన్నిసార్లు అన్నా మళ్ళీ రమ్మంటావు, లొకేషన్ పెట్టినవు, అన్నీ అయిపోయినాయి. నేను అడిగేదానికి సమాధానం ఇవ్వు తాతయ్య. నువ్వు సొంత మన్మరాలు ఉంటే నువ్వు ఇలానే చేసేటోడివా? అది నేను అడిగేది నీకు. మళ్ళీ సొంత మళ్ళీ నువ్వు సొంత సరే నేను కాను తాతయ్య, నేను కాను. అట్లా ఉంటే నువ్వు ఇలానే చేసేటోడివా? అది చెప్పు నువ్వు. అది వేరే సంగతి. నువ్వు నాకు 40 100 చెప్పకు. నేను నీకేం చెప్పినా అదే వేయాలి నువ్వు. బస్ నువ్వు నీకేమన్నావు, మాట ఇచ్చినావు తాతయ్య రా. సరే మరి ఆ వీడియోలు డిలీట్ చేయి. ఎందుకు ఆ వీడియోలు నేను ఇప్పుడు ఎందుకు తీస్తా? ఆ వీడియోలు ఇప్పుడు ఎందుకు? నేను ఎలా నమ్మాలి నిన్ను? నా మీద గంట నమ్మకం. నీకు చిన్నప్పటి నుంచి నేను ఎన్ని పెట్టినా చిన్నప్పటి నుంచి పెరిగిన కాబట్టి నువ్వు అంతకన్నా చేసినావు కదా తాతయ్య. ఏం చేసినా మొత్తం వాష్రూమ్ లో వీడియోలు తీయటం, స్నానాలు చేసేటప్పుడు వీడియోలు తీయటం అన్ని చేసినావు కదా నువ్వు. దగ్గర పెట్టుకున్నా గంతే. ఇంకోళ్ళకి ఏదో వాళ్ళకి చెప్పాలి. నువ్వు అనలేదా? కాదు నువ్వు అనలేదా? వేరే వాళ్ళకి పంపిస్తా మొత్తం వైరల్ అయితే నీ బతుక ఆగమైతే నువ్వు అనలేదా? నేను నీతో పిల్లలు అంటే నువ్వు ఒప్పుకోకుంటే, అదే నేను ఒప్పుకోకపోతే నువ్వు చేస్తా అన్నవా లేదా? నాకు సహకరించకుండా నేనేమంటున్నా తాతయ్య, నువ్వు అలా ఆ మాట అన్నవా లేదా? ఎందుకంటే నువ్వు నన్ను చెప్పినట్టు వింటలేవు కదా ఇప్పటికైనా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు విని నువ్వు నాకు ప్రోత్సహించి సరే తాతయ్య నేను పిల్లలు అంటాను రెడీ మాదిగా, ఇక్కడ నుంచి నన్ను ఇంకా వేరే ఏమనద్దు, ఆ వీడియోలు అన్నీ అది నాకు ఏం ప్రసారం చేద్దంటే చెయ్య. నువ్వు నాకు ప్రోత్సహించే కదా నువ్వు నాతోటి సంబంధం పెట్టుకున్న పిల్లలు నువ్వు రెడీ అయినాక నువ్వు ఒప్పుకున్నాక నేను మళ్ళీ వీడియోలు ఎందుకు బందికి ఎందుకు చూపిస్తా, ఎందుకు వైరల్ చేస్తా, ఎందుకు కల్చర్ చేస్తా? నువ్వు వినకుండా ఎలా నమ్మాలి? సరే ఎంత చెప్తున్నావు, అంత స్టోరీ చెప్తున్నావు. సరే నేను నమ్మాలంటే ఎట్లా నమ్మాలి? నువ్వు చేతులు చెప్తున్నా నేను. మళ్ళీ ఇంకా నమ్మకం అయితే లేదా? ఇన్నేళ్ళ నుంచి ఇంతున్న కాడ నుంచి చూస్తున్నావు. నాకు మిగతా కంటే ఏమన్నా ఏమన్నా అన్నా? ఇంకెప్పుడన్నా ఏమన్నా అన్నా? అన్నలేవు అన్నవా? నేను ఎప్పుడు కటవాడి కొట్టినా? నిన్ను ఎప్పుడు భయపడి అవన్నీ చేయకపోయినా ఇవైతే చేసినావు కదా తాతయ్య. బాత్రూమ్ లో వీడియో అంతా తీసినావు కదా తాతయ్య. నువ్వు అంతా జరిగింది, అదంతా చెప్పినా అంతా అదే. ఇప్పుడు ఏమంటున్నా, నువ్వు ఒప్పుకున్నాక ఇప్పుడు నేను వచ్చినా నువ్వు అన్నదే 10 సార్లు 20 సార్లు అంటున్నావు. రమ్మన్నావు, పిలిచినావు, లొకేషన్కి వచ్చినా అయింది, అయిపోయింది. ఇప్పుడు ఈ రూమ్ వాళ్ళది ఏం కదా, మన పరుపు రెడీ ఉంది, మొత్తం సూపర్ ఉంది రూము, సూపర్ పరుపు కూడా రెడీ ఉంది, వచ్చి ఏమే. కానీ ఇంకేంది మరి? అవు నువ్వు చేతులు ముట్టుకోకు తాతయ్య. ఒక నిమిషం నువ్వు చేతులు ముట్టుకోకు. సరే ఒక్క నిమిషము. నువ్వు ఏదంటే చేస్తాను చెప్పినా కదా. నీ దగ్గర ఫోన్ ఉంది కదా, దానిలో నుంచి వీడియోలన్నీ డిలీట్ చేయి. కాదు తాతయ్య, నువ్వు ఫస్ట్ వీడియోలు చేస్తాలే. నేను ఏమంటున్నా, ఒప్పుకున్నా కదా. తీసుకో వీడియోలు తీసుకో, అన్నీ చూసుకో బస్. ఇక నువ్వు నేను చెప్పినట్టే ఒప్పుకున్నా, అన్నిటికీ అన్నా కదా ఫోన్ ఇచ్చిన వీడియోలు చేసుకో. ఇప్పుడు లాక్ ఏంది? ఇదేంది లాక్? ఇంకేంటి లాక్ బీక్ అన్నింటిలో మొత్తం లాక్ చేంజెస్ ఇచ్చినావు కదా నువ్వు. ఇంకా లాక్ తగ్గి లాక్ లేదు, ఏం లేదు. లాక్ ఎందుకు లేదు? ఇప్పుడు కాదు, అంతకు ముందు వేరే లాక్ ఉండే, ఇప్పుడు వేరే లాక్ ఉంది. లాక్ లేదు, నాకు లాక్ ఎందుకు రాదు? మరి రాదు ఇప్పుడు. ఇలా ఎలా అయింది తాతయ్య? అది ఎలా అయిందని చూడు, నువ్వే చూడు. నన్ను చూడటం ఏంది? నువ్వే చూడు. ఇప్పుడు నువ్వు చూసుకో, ఇక నువ్వు డిలీట్ చేసుకో. ఇక ఫోన్ నీకు ఇచ్చిన కాదు, అవన్నీ కాదు. నువ్వు లాక్ అయితే మార్చి ఇచ్చినావు. నువ్వు లాక్ మార్చాలి, ఏం చేయలేదు నేను. నీకు ఫోన్ ఇచ్చినా నువ్వు లాక్ ఏమైనా చేసుకో, ఫోన్ ఏమైనా వేసుకో, నువ్వు వీడియో డిలీట్ చేసుకో, అన్ని డిలీట్ చేసుకొని నేను చెప్పినట్టు ఇది దా అంతే. నేను ఒకటి అడిగేది ఒకటే గది, అంతే కదా. లాక్ నువ్వు మార్చినావు, అర్థమవుతుందా? అదే అత్తవరా ఊరితో చెప్తే అర్థం చేసుకో. ఫోన్ తీసుకుని ఇంకేం జరుగు. అత్తవరా ఉన్నాడు తాతయ్య జరుగు. నువ్వు ఇగో లాక్ మొత్తం చేంజ్ చేసుకొని నువ్వు కథలు పడకు. ఇంకా నేను కథలు పడకన్నా. నేను అప్పుడు లాక్ వేరు, ఇప్పుడు లాక్ వేరు. అర్థమైందా? తాతయ్య చెప్తే అర్థం చేసుకోవాలి. అర్థమైందా? చెప్తే అర్థం చేసుకోవాలన్నా నేను. ఏంది అంటే జబర్దస్త్ చేస్తావా? కాదు తాతయ్య, నాకు ఇష్టం లేదంటే నీకు అర్థం కావట్లేదా? జబర్దస్త్ చేస్తావా? మరి చేతులు ఎందుకు ఇట్లా పట్టుకొని గుంజుతున్నావు? ఎందుకు అంటే జబర్దస్త్ చేస్తావా నువ్వు అంటున్నా నేను. అయితే కాదు, నేను ఒప్పుకున్నా. ఇప్పుడు నువ్వు జబర్దస్త్ చేస్తావా? నువ్వు నాకు ఫోన్ ఇచ్చేసాను, నీకు అయిపోయింది.
ఫోన్ ఫోన్ ఇచ్చేయండి చేయటం కాదు తాతయ్య, నువ్వు జబర్దస్త్ చేస్తావని అంటున్నా నేను నీకు 100 మాటలు మాట్లాడతాను నీకు. నువ్వు అత్తవారావు నువ్వు తాతయ్య చెయ్యొద్దు, నువ్వు చెయ్యొద్దు నేను చెయ్యొద్దు, ఇంతసేపు చెయ్యొద్దు, అన్నాడు. చేతులు గీతులు పట్టుకోకు, మర్యాద నేను ఉంది తాతయ్య ఫోన్ చెప్తున్నా. ఇచ్చినా, అయిపోయింది. నీకు మర్యాద ఇచ్చినంత రోజులు ఇచ్చిన నేను, ఇంకా మర్యాద ఇవ్వడం నాతో కాదు, అర్థమవుతుందా? నేను ఇంకేమన్నా నేను ఇంకా మరి ఫోన్ ఎందుకు లాక్ ఎందుకు ఇది చేసుకున్నావు తాతయ్య నువ్వు? చెప్తున్నా నేను చెప్పిన కదా మొత్తం. అసలు నువ్వు ఎందుకు అని చెప్పాను, నువ్వు అట్లా తాతయ్య. అత్తవారావు నువ్వు బాగా బాగా ఇది చెప్తున్నావు. అసలు తాతయ్య నీకు చెప్తే అర్థమవుతుందా లేదా? కాబట్టి నువ్వు ఎంతసేపు ఇట్లా చేసావు తాతయ్య. బాగా ఇది చెప్తున్నావు. ఏమో అంత అవరు తలపడదు. సోని వీళ్ళు ఎవరు? మా అన్నయ్య వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు. ఎవరు సార్? ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? కొట్టన్నయ్య, ఇంకా కొట్టు వానికి, అసలు కొట్టాలి తాతయ్య అని. ఏమైంది సార్ అసలు మీరు ఎవరు? మా అన్నయ్య వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు. సార్ నేనేమన్నా సార్? ఏం సార్ అసలు? సార్ ఆమె నీవు రమ్మన్నా సార్. సార్ నేనే తీసుకొని చదువుకున్న చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నది కాదన్నా, మొత్తం ఫిజికల్ గా కలవమని టార్చర్ పెడుతున్నాడు. పిల్లలు గంటలంటారా అన్న? పిల్లలు గంటలంటే నాతో హాస్టల్ పోయినాము. అప్పుడు మా భార్య ఉండే, ఇప్పుడు లేదు. పోయి ఈమె దగ్గర పోయి మేము చిన్న పాపను తెచ్చుకున్నాము. ఈమె కాలేజీకి తీసుకొచ్చిన మొత్తం హాస్టల్కి తీసుకొచ్చుకుని నేనే మొత్తం అన్ని జరిపించుడు చేసుడు, ఈమెకు చెప్పులు బూట్లు బట్టలు ఆమె అడిగిన అన్ని కొనిచ్చి చేసి ఇంత పెద్ద అని చేసిన. నాకు మనోరాలు అవుతుంది. ఇప్పుడు 5 రోజులు ఇంట్లో లేదు, ఎటు వెళ్తుంది ఎటు వెళ్తుంది. అతను లొకేషన్ అంటే లొకేషన్ పెట్టింది. వచ్చినా సార్ ఈమె రమ్మన్నది, రమ్మన్నది లొకేషన్ పెట్టింది. రమ్మన్నది. నాకు భయం అవుతుంది ఇక్కడ, నన్ను తీసుకపో తాతయ్య, నేను ఇక్కడ ఉండా, నన్ను వచ్చి తోలుకపో అన్నది. రమ్మన్నది, లొకేషన్ పెట్టింది. లొకేషన్ పెడితే వచ్చాము. నాకేం తెలుసు? 5 రోజులు ఇంట్లో లేదు సార్, జాడ లేదు, పత్తలు తిరిగి 5 రోజుల నుంచి ఇంట్లో లేనంటే నువ్వు టార్చర్ పెట్టిన వల్ల నేను ఇంట్లో లేను తెలుసా? అంటే నువ్వు ఆమెతోని ఆమెకి నువ్వు బట్టలు ఇప్పించి బూట్లు ఇప్పించి చదువు చెప్పిస్తే అన్ని ఏం చెప్పిస్తే ఆమెతో నువ్వు పిల్లలు కనాలా? అంటే అసలు నేను ఎట్లా లేదు. అసలు అన్న విషయం ఏంది అంటే పిల్లలు కనాలని అన్న ఎవరితో కనాలి? ఈమెతోటి. ఎవరు కనాలి అంటే సార్ 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 మీరు పోలీసు వాళ్ళు సార్? మీరు ఎవరు సార్? అసలు మీరు ఎవరు సార్? ఆ అమ్మాయి మాకు చెల్లెవుతుందా నీకు? సోని నీకు ఎక్కడ ఎడికెళ్ళి వచ్చేది? వీళ్ళంతా పాలు కాదా? నువ్వు మర్యాద మాట్లాడతాను. మీరు అసలు ఎవరు? మీరు బయటకు రమ్మన్నది కదా వీళ్ళని పెట్టి వీళ్ళు నీకు ఎట్లా పరిచయం అవన్నీ కాదు, అర్థమైందా? చేసే కథలు నా బ్యాక్గ్రౌండ్ బాగుంది, నా బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఒక్క ఫోన్ కూడా జెండా అందరూ దిగుతారు. అసలు సంగతి ఏంటి? మొత్తం ఫోన్ ఆమెకి ఇచ్చిన, ఫోన్ ఇచ్చేసిన. ఫోన్ ఇచ్చేది కాదన్నా, దీంట్లో వీడియోలు ఉన్నాయి. వీడియో డిలీట్ చేయమంటే లాక్ చేంజ్ చేసిండు. అసలు మీరు ఏమనుకుంటారు? నేను ఏమనుకున్నా నా బ్యాక్గ్రౌండ్ ఇది నాకు అర్థం తెలుసు. అసలు మీరు ఎవరు ఏం మీరు పోలీసులు ఎవరికి పంపిస్తాడంట అన్న, వేరే అంట బయట చేస్తాడంట. మీరు నన్ను మీరు బయట ఈమె పిలిచింది, నేను వచ్చిన కోసం అంటే ఆమె తోలుకోవడానికి వచ్చినావా అన్నది. తోలుకపోమని అంటేనే వచ్చిన, కానీ ఎందుకంటే నేను ఒక విషయం అడిగిన నీతో పిల్లలు కావాలని అన్నా. అసలు మీరు ఎవరు? మీరెవరు? చెప్పిన ఆ పిల్లకి అన్నలం అవుతామని. తాతయ్య అన్నాక ఇంట్లో నీకు అసలు మంచి ఎలా వచ్చింది? మంచి ఎలా వచ్చింది తాతయ్య నీకు? నువ్వు నీకు నేను ఫోన్ చేస్తా, మరి మీ పని అందరి పని అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు మా వాళ్ళని దొరకచ్చంటే అందరి పని అవుతుంది. మా వాళ్ళు అందరూ తప్పిస్తా. నేను ఇప్పుడు తెలుసా ఏమన్నాడు? కథము బండికాడు నువ్వుకెత్తాడు. నాకు మనుషులు లేదనుకుంటారు ఏంది? వాళ్ళు ప్రజలు మీరు నేను తెలుసుకుంటే మాట్లాడుకుందాం. కానీ ఒక మాట, చెప్పు. సొంత మన్మరాలు కాదు కదా? కాదు. నీ సొంత మన్మరాలు అయితే ఇట్లానే చేస్తావా? కావాలంటే నాకెందుకు? ఒక మాట నీ సొంత మన్మరాలు అయితే ఇట్లానే చేస్తావా? ఇట్లా ఏం కలిసి నేను ఏమన్నా నాకు, నేను నిన్ను సాధినా పెంచినా బస్ నేను పెద్ద చేసిన
నేను ఇందులో పిల్లలు కనాలా అని చెప్పి పిల్లల్ని నీకెందుకు నాకు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చింది కథ వయసు మీద పడ్డది కాదు తాతయ్య, అందుకే సాగినవా ఇంత నుంచి ఇంత అందుకే చేసినవా? ఇంట్లో పిల్లలు పిల్లలు కనాలని అన్న తప్పే ఆహా అట్లా కాదు తాతయ్య, చిన్న ఉన్నప్పటి నుంచి తెచ్చుకొని పెంచుకుంది ఈ పని కోసమైనా అని అడుగుతున్నాను. ఈ పని కొనమేమంటే అంతే అనుకో మరి ఇప్పుడు తప్పే ఉంది పండ కొడుతున్నా అట్లా ఎట్లా అనుకుంటారు తాతయ్య? అసలు నీకు మనసు ఉందా? మంచిగా మాట్లాడు మీరు ఏంది అసలు ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేస్తే పని అయితే ఏంటి అసలు మీరు మీరు బయటకు మీకు సంబంధం లేదు మీరు పోండి మీరు వెళ్ళిపోరు ఆమె ఒప్పుకునేది ఆమె మేము ఏమైనా చేసుకుంటాం ఆమె మనవరాలు ఆమె నడమస్తాను మీరు మీరు బయటకు వెళ్ళరు. నీ టార్చర్ కి నేను ఇంట్లో నుంచి ఇల్లు వదిలేస్తే కూడా నువ్వు ఇక్కడ చూడ అదే టార్చర్ చేస్తున్నావు. నువ్వు చేసిన సాగింది అందుకే తెచ్చుకుంది అందుకే కదా. మంచి మర్యాద చెప్తున్నావు. మా అమ్మాయిని వదిలే ఆమె సర్టిఫికెట్లు ఏమైతున్నాయో నీ ఇంట్లో తీసుకొని ఆమె దారిని ఆమె ఉంటుంది. హాస్టల్లో ఆమెకేం కొత్త కాదు, ఈ హాస్టల్లో ఎన్నో ఉండి చదువుకుంటుంది. నువ్వు ఆమె జోలికి పోవద్దు. మంచి మర్యాద చెప్తున్నా. నీ బొక్కలు మీరు నడు అసలు మీరు పని అసలు ఎవరు అసలు మీరు మీతో మర్యాదగా మాట్లాడు అన్న వాళ్ళతో అర్థమవుతుందా? మర్యాద ఇచ్చి మాట్లాడు తాతయ్య. నువ్వు నేనేమంటున్నా మీరు కొట్టుబిడిగా మీరు ముందు బయటకు వెళ్ళి నాకు బాగా నాకు పెద్ద పెద్ద కవిలో ఉంది మరి నాకు మస్తు మంది తెలుసు. నాకు పెద్ద లైన్ ఉంది వెనుక మంచి మంచి జాగాలు తెలిసిన చూపిమంటావా? ఇంకా నేను మస్తు మస్తు మంది అన్నా వెనకాల లారీలో కొద్ది దిగుతారు ఇప్పుడు మన మనుషులు ఒక్క బోన్ కొడితే అయిపోయాయి. మీరు ఏంది బయటకు అసలు ఎంగేజ్ అయిపోయి మీరు అసలు ఎవరు మీరు? తాతయ్య చెప్తా అర్థం కావట్లే అన్నయ్య వాళ్ళతో మర్యాద మాట్లాడని. వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు సంబంధం పెట్టుకొని మర్యాద మాట్లాడు. ఇట్రా అమ్మ పక్కకు రా. అన్నం అన్నం సరే అన్నం మనుషులు అనేది ఎందుకు ఎలగొట్టా నేను ఎందుకు కనిపించదు? బరోబ్బర్ కనిపిస్తారు, బరోబ్బర్ కనిపిస్తారు. మా అన్నయ్య వాళ్ళు బరోబ్బర్ కనిపిస్తారు. ఏది సంబంధం నాతో? పెంచినా అందుకే, పెద్ద చేసినా అందుకే కదా. ఇంకేం మీటింగ్లు ఈ సీన్ కట్ చేయమని చెప్పి బ్లాక్ పెట్టేసేయమని చెప్పి నేను తర్వాత చెప్పొచ్చు కానీ నువ్వే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా. ఏంది మీరు బయటపోడే మీతో సంబంధం లేదు. మీరు వచ్చిన దౌర్జన్యం అయితే మీరు అంతే నేను అన్నా అదే అదే పిల్లలు కంటే అన్నా మర్యాద ఉంటే నేను చెప్తున్నా. అన్నా అయితే ఏడన్నా దాకా చచ్చిపోతాడు అన్న. పోనీ వదిలేసి పోనీ పోనీ నేను చెప్తాను ఇలా సంగతి చెప్తాను. మాది నా గురించి నీకు తెలియదు బాగా మీరు. హలో అదే ఏడున్నారా? నువ్వు ఒక లారీ రాండి ఇల్లు మంచిగా మన ఇష్టాన్ని కట్టుకోరు రండి. నేను ఫలాని ఏరియాలో ఉన్నా ఫలాని కాడ నేను లొకేషన్ పెడతా చలో దండం దిగుంది ఇలా సంగతి చెప్దాం. మనవరాలు నన్ను రమ్మన్నది సోని ఓలింటికి దగ్గరపోయి 5 రోజుల మళ్ళీ రమ్మని నన్ను నాకు భయం పడుతుంది తొలకపోని అన్నది. కానీ ఇప్పుడు మళ్ళీ వేరే మనుషులు పెట్టుకొని ఇంత జరగొట్టింది. దానికి వేరే వేరే మనుషులు కూడా పరిచయం ఉన్నారు అన్నం అంటుంది కానీ వాళ్ళు దానికి సంబంధం ఉందో ఏమైనా సంబంధం నన్ను కొడతా నన్ను బండి కాబట్టి కొంత వీళ్ళంతా కొడుతురు అంత సంగతి వీళ్ళ దుమ్ము చూపాలి. రాండ్రా మీరు జల్దీ ఇప్పుడే రావాలా బాగా చేయకూడదు. ఈ సంగతి అంతా కథ వీళ్ళు బాగా చెప్తారు. ఆగదు మీరు
లొకేషన్ పెట్టినా లొకేషన్ పెట్టుకుంటూ మళ్ళా ఫోన్ లాక్కుండా ఏది మస్తు పోనీ అన్న కొట్టకు వాయితే ఏమైనా దెబ్బ తాకితే పరిశాన్. మంచిగా చెప్తే ఇంటలేడు నేను పోని అని చెప్పి కరెక్ట్ చెక్కితున్నావు సార్ మంచిగా చెప్తే వినబడతారు. నువ్వు కొట్టుడు బంద్ చేయి, నువ్వు ముందు చేతులు బంద్ చేయను. నువ్వు నీకు దమ్ముంటే మా వాళ్ళు వచ్చా కావు నువ్వు మా వాళ్ళు వచ్చా కావుతారు మీరు కదా. మీ పని అయితే ఇప్పుడు వాళ్ళు కొంతమంది రారు కదా. మీ పొల్లు మీ పిల్లలు పొల్లు చెప్తారు. మస్తు అయిపోయింది కథలు. నువ్వు అప్పటి నుంచి ఏం కథలు తెగినావు మాకేం తెలియదు అనుకుంటున్నావా? నేను కథ తెలియదు, నేను ఏమన్నా ఏజ్ ఎంత? 65 ఉంటాయి. 75 కూర్చుంటే లేస్తావారా? మంచిగా యాక్టివ్గానే మరి ఉన్నాడు. నాకు నేను ఇప్పటికైనా నేను ఏ పని ఆపై చేస్తాను. నేను మస్తు బయట నేను నాకు ఇష్టం వచ్చిన పనులు చేసుకొని నేను ఇప్పటికైనా కైకి అడిగి పోతుంటే నేను ఇంట్లో వంట అనుకుని సరే సరే నా అంత పని ఇప్పటి నా సరే 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 ఇప్పుడు నీకు ఒక దిమ్మ తిరిగిపోయి షాక్ ఇస్తాను నీకు. నువ్వు ఏమనుకుంటున్నావు? వీడికి వచ్చి మేమేం పీకలేము, నువ్వు ఓరుకో పిలుస్తా వాళ్ళు వచ్చి మాది ఏదో పీక్తారా అని అనుకుంటున్నావు కదా. అదే మీరు ఓటుడు మీద సేవ్ చేసుడు అసలు మీకు నాకు మేము ఒకలా తెలియదు. సోని రమ్మంటే వచ్చిన సోని తీసుకొని పోతాను. సోని నాకు భయం పడుతుంది తీసుకోమంటే మీరే నడవ ఇంట్లో అయిపోయి ఏమో మేము అన్నాము అదని మీరు దాదాపు చేసుకున్నా నన్ను కొడుతురా లేదా? నేను మిమ్మల్ని కొట్టిన ఏమన్నా అన్న మీరు నడవచ్చు ఎందుకు? మీరు అన్న పోలీసులా ఏమన్నా ఇదా? నువ్వు ఆమెతో చేసుడు తప్పు కదా అది? ఏం తప్పు అవుతుంది? సంబంధం ఉందా ఏమన్నా? సంబంధం లేకుండా ఎందుకంటే నాకు ఇష్టమైంది, నాకు పిల్లలు కానాలి, నాకు అన్న అంతే. సరే సరే పిల్లలు కానాలి అంతేగా అంతేగా. సరే పిఎస్కోవడం నాకేం సంబంధం? అసలు మీరే నువ్వు వచ్చినప్పటి నుంచి ఆ పిల్లని ఎంతైతే నువ్వు హెరాస్ చేసినావు, ఆ పిల్లని ఏదైతే టచ్ చేసినావు, ఆ పిల్లని ఎంతైతే ఏమైతే చేసినావు మైక్ది ఇది మైక్ ఇదేంటి? ఇగో ఈడనేమో సీక్రెట్ కెమెరా ఉంది. అది ఆ కెమెరా తీ అక్కడ నుంచి ఆ కెమెరా ఇదంతే ఇది కాదు. ఇవన్నీ ఏంటి? ఈ మైకులు ఈ ఫోన్లు అవు ఇదేంటి? ఇగో ఇగో ఏమేం చేస్తావు ప్రతి ఒక్కరు రికార్డ్ చేసినాం. ఒక సీక్రెట్ కెమెరా ఉంది. ఇగో ఇది ఒక సీక్రెట్ కెమెరా. ఇదంతేందా పట్టుకోరా సీక్రెట్ కెమెరా పట్టుకో. తమాషాలు దిగుతున్నావు. అప్పటి నుంచి నీకు మంచిగా చెప్తే నీ కెమెరా ఎందుకు పెట్టినాం అనుకుంటున్నావు? సోనీ కెమెరా ఏంది, మైకులు ఏంది, అసలు కథ ఏంది? అమ్మాయి యాక్టింగ్ చేస్తుండ్రా. యాక్టింగ్ కాదు ఏదైనా సినిమాలో నటించిన యాక్టింగ్ ఏమన్నా కాదు. ఈ మైకులు ఈ మైకులు వీడియోలు నాకు తెలియదు. మీరు మైకులు వీడియోలు ఏంది? ఇదేంటి కెమెరా? ఇప్పుడు సోనీ ఇంత మోసమా? రమ్మంటే కాదు వీడియోలు మైకులు అసలు నేను నీకు ఏం పాపం చేసినా? నువ్వు ఇట్లా తెలకుంటా మైకులు వీడియోలు కొట్టకాలని చెప్పినా చేయలేదు. మళ్ళా మా నచ్చగా కావాలి నేను మనసులో తెప్పిస్తుంది. ఇప్పుడు బెడ్ దొక్కినావు నువ్వు మస్తు కొడతా. మరి మీరు కొట్టుడు ఇష్టం ఉన్నాడు దన్నుడు, మరి ఏమన్నట్టు ఇష్టం ఉన్నాడు దన్నుడు ఆయన ఆయన అంతా నువ్వు కొడతావు ఇష్టం. సరే సరేరా. అరే ఏం చేద్దాం తెలుసా? ఆ రికార్డ్ అవుతుంది కదా అదంతా ఏం చేద్దామంటే యూట్యూబ్ లో పెట్టి ఇట్లా ఈ ముసలోడు రేపిస్ట్ గాడు ఈయన బయట ఏడ దొరికితే ఆడ కూడా కొట్టుర్రి అని చెప్తాం. సరేనా? ఇప్పుడు కెమెరాలు నాకు తెలియదు. ఈ రికార్డ్ చేసి నాకు తెలియదు. కెమెరా తెలియదు, ఏది తెలియదు. మైకులు మీకులు సోనీ ఇదంతా పద్ధతి కాదు. నేను ఇంత మోసం నాకు తెలియకుండా పద్ధతి కాదు. సరే లాక్ ది లాక్ ది లాక్ లాక్ దిద్దాం. ఆ అమ్మాయి వీడియో ఎలా రికార్డ్ చేసినావు? తీ ఎలా దాపెట్టినవుది స్మార్ట్ ఫోను. నేను అప్పుడు ఆమెకు లాక్ తీసి ఇచ్చిన ఆల్రెడీ డిలీట్ చేసింది. అప్పుడే ఇచ్చిన మొత్తం చూస్తున్నాము. పాస్వర్డ్ చేంజ్ చేసి ఇచ్చినావు. తీయి మొత్తం చేసిన చూపించిన మొత్తం డిలీట్ చేసింది. లేనే లేవు. అప్పుడే ఇచ్చిన ఆమెకు. ఎప్పుడో ఇచ్చిన ఇచ్చేంతసేపు ఫార్మాట్ ఇచ్చినాక చేసినాక అదంతా అయిపోయినాకనే మీరు వచ్చి మొత్తం ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసాయి. అదంతా అయిపోయినాకనే మీరు ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసేసాం. ఫోన్ అప్లై చేసిన దాని తర్వాత ఓపెన్ ఒక్కసారి ముందు గూగుల్ ఫోటో ఫోన్కి ఫోన్ ఇచ్చి మొత్తం సేపు
ఇచ్చి ఎప్పుడో ఇచ్చినా అన్ని డిలీట్ చేసుకుంది అయిపోయింది. delete చేసుకుంది. ఆ అన్ని అన్న, ఫోన్ నాకు వేరే ఫోన్ ఇచ్చి బక్క చెప్పి డిలీట్ చేసినాకనే మీరు వచ్చారు. ఇగో నీకు ఒక మాట చెప్తా, చెప్పు నీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. చెప్పు. ఇది మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. మేము ఎవరైనా అడుగుతున్నావు కదా, అయిందా అవుతుందా, మేము ఎవరైనా అడుగుతున్నావు కదా, మేము మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో ఒక 3 లక్షల మంది ఉన్నారు. ఈ వీడియోని బయట పెట్టింది అనుకో, నువ్వు నీ ఫేస్ కనిపించింది అనుకో, ఈడ కొడితే ఆడ కనిపిస్తాడు, ఈడ దొరుకుతా. నువ్వేం తమాషాలు దింగుతున్నావు మళ్ళీ ఆమెతోని, అది మంచి పద్ధత? మంచి పద్ధత నువ్వు చేసేది? మంచి పద్ధత నువ్వు చేసేది? మంచి పద్ధత? మంచి పద్ధత? ఏదో వాడు చేసేది అట్లా ఉందా నాకు అర్థమైతే లేదా? వీడియోలో కెమెరాలు ఇవన్నీ డిలీట్ చేయాలి. మంచి పద్ధత? మంచి పద్ధత నువ్వు చేసేది? ఇవన్నీ తీసేది ముందు, ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేయాలి. నేను ఫోన్ ఇచ్చినా మీరు డిలీట్ చేయమన్నారు, మీరు కూడా పెట్టినా డిలీట్ చేయాలి. నువ్వు ఎవరికి పంపించినా వీడియో ఎవరికి పంపించినా అన్నాడు కదా. ఉత్తరాన్న వట్టి అట్లన్నా నేను ఎవరికి పంపిస్తా? వట్టి ఆమె నాకు బొమ్ముతుంది, నేను చెప్పినట్టు ఇంటలేదు, నేను అంటే ఇంటలేనా కన్నా అట్లా పంపిస్తా. వినాలా నువ్వు చెప్పినట్టు? వాళ్ళకి అట్లా అని అన్నా అందరి నిజమే. నేను కాలు సారీ 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 కాల్మోకు సారీ సారీ జరుగు కాలేను మొక్కడు. సారీ సారీ సార్ మీకు కూడా ఏమొద్దు మా మొక్క కానీ ఇంకోసారి ఏమన్నా ఓవర్గా హెరాస్ చేయమని చేసి ఆ వీడియో పెట్టడం కాకుండా ఇంకేమన్నా నీకు ఇట్లా చేతులు పెట్టుకోవటం నడుము పెట్టుకోవటం అవన్నీ చేసిండు. అయిపోయింది. ఈ కెమెరా అమ్మాయి మీ ఇంట్లో సర్టిఫికెట్లు ఉన్నాయంట, మరి వచ్చి తీసుకొని ఎప్పట్లేకుండా నేనేమో మన బండి మీద యాక్టివ్ ఉంది కదా, ఎక్కించుకో, ఆమెను కూడా ఎక్కించుకో. ఆమె సర్టిఫికెట్లు ఏమున్నాయి ఏం కథ అన్ని తీసుకునేంత వరకు ఉండు, గంట సేపు అయినా పర్లేదు. ఓడల్లో వచ్చి అడిగిండు, ఇటు ఇంటికాడ ఓడల్లో వచ్చి అడిగిండు అనుకో, ఇట్లా ఎవరు నువ్వెందుకు వచ్చినావు ఈయన తరపున ఓడని వచ్చిండు అనుకో, నా ఒక్క ఫోన్ చేయి, ఈ నుంచి వీడియో మొత్తం లీక్ చేసి పాట అంతే. ఇంటికాడ ఓడని ఉంటే ఆయనకి కూడా నేను వీడియో వాళ్ళకి వేస్తా, ఆ డివైస్లోకి వేస్తా, చూపి ఇక వీడి ఇట్లా కథలు పడుతుంది ఈ అమ్మాయితో, ఈ అమ్మాయికి నేను అన్న అవుతా అని చెప్పి నువ్వు ఏషం తెంగిన సర్టిఫికేట్లు ఇచ్చారు వరుసగా. ఒక నిమిషం ఆగ్రా, ఒక నిమిషం రిసెప్ట్ తెంగిన అది మొత్తం ఒకసారి ఆన్ చేసి ఫోన్పే డౌన్లోడ్ చేయ దాంట్లో. నీ ఫోన్పే ఉంది కదా నీకు? ఉంది అంటున్నాయి కానీ ఇక నేను మళ్ళీ తప్పులు ఎందుకు చేస్తాయి కదా, ఒప్పుకున్నా కదా. మళ్ళీ ఏమడుగుతుంది మీకు సారీ ఫోన్పే డౌన్లోడ్, ఫోన్పే డౌన్లోడ్ మళ్ళీ అలాంటి ఇంకా తప్పులు ఎందుకు ఎత్తాను ఇక ఫోన్పే డౌన్లోడ్ నన్ను మళ్ళీ అట్లా ఇక మారిపోతా నేను మంచిగా. మొబైల్ నెంబర్ ఇదేనా? మొబైల్ నెంబర్ కొట్టు. ఇదేనా? ఇదే వచ్చిందా ఆడ మొబైల్ నెంబర్? వచ్చింది రాదు కదా, వచ్చిందా? సిమ్ ఇలా ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ చూపిస్తుంది కదా. ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చి చాలు. ఉందమ్మా ఫోన్పే నీకు? ఉంది, అన్ని నేను చేయించిన. నీకు ఇంతకు ముందుకి హిస్టరీ రైట్ ఎన్నో చూసాం మాకు అకౌంట్లో చూడు పిన్ 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 మళ్ళీ పిన్ ఎందుకు ఇట్లా చూస్తే ఏర్పడదా మళ్ళీ పిన్? పైసలు పిన్ ఉంటేనే తెలుసు. ఉంటుంది. కొట్టు పిన్ కొట్టు. 23 76 కొట్టుడు మీరు 23 76 63 6 నెంబర్లు అంతేగా. కెనరా బ్యాంక్ కదా. 20 ఇప్పుడు పైసలు చేస్తారు. ఏం చేస్తామా? ఏం చేస్తాం? ఆమె పేరు 10 రూపాయలు వేసిన ఆమె కొట్టు సోనికైనా హాస్టల్లో జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఉన్న ఇల్లు అసలు సోనికైనాయి, సోనికైనా వాళ్ళకి సోని తెచ్చుకొని చదువుకునేది గందుకాయ. ఈ మనిషి తప్పులు చేయాలి కదా, మారిపోయినా. నేనైతే ఉండడానికైతే నేను సిద్ధం లేను. కాలు మొక్కినా సారీ చెప్పినా, మీకు కూడా దండం పెట్టినా సారీ చెప్పినా పెంచిందే అందుకు అని చెప్పి అన్నావు తెలుసాను. తప్పైంది అన్నగా అయిపోయింది. ఫోన్పే నెంబర్ కొట్టు. ఏమున్నా అని అన్ని ఆమెకైనా, ఆస్తులన్నీ ఆమెకి. నేను సంపాదించిన దానికోసం నేను కొనవద్దా? ఏ ఆపోయి నువ్వు ఆకు ఆకు తాగినా అలా ఏమన్నా చెప్తాను.
నేను ఎప్పుడు అట్లా మాట్లాడు నేను ఆయన కాకుండా ఒకటి మాట్లాడు నేను తప్పు ఎదురు కాదు నీకు 25,000 కొడుతున్నా. ఏ గవాన్ పైసలు కాజా తిప్పు నా దగ్గర ఉండదు చేయద్దా పైసలు గవాన్ని అసలు నువ్వు చేసిన లంగా పనికి నిన్ను మొత్తం లంగా చేసి పంపించాలి. 3,000 పెడుతున్నాం, సంతోషించి, అర్థమవుతుందా? గట్ట పైసలు ఉన్నాయని మాయం చేయదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాయని సోనిగా పేరు ఇది చేద్దాం. నేను నమ్మకం లేదా నాయనా? ఇక నన్ను నమ్ము, నేను మారిపోతా అంటున్నా కదా, అది ఒప్పుకున్నా. సారీ అమ్మ చూసుకో. ఓకే వచ్చిన 25,000 వచ్చింది. రైట్, 25,000 ఆమె కొట్టిన. నూనె కాల్ చేస్తారు మీరు. ఇక నాకే ఉన్నాయి. ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? ఒకటే ఉందా? ఒకటే ఉంది. ఒకటే ఉంది అకౌంట్, ఇంకేం ఉంటాయి కానీ 25,000 నీకు కొట్టిన. నూనె అయితే హాస్టల్లో జాయిన్ గా, డ్యూటీ చేసుకుంటున్నావు కదా, డ్యూటీ చేసుకో. మళ్ళీ నీ దగ్గర పోకు, నీ సర్టిఫికేట్ల కోసం నరి పోరా. ఇక నేను నువ్వు మళ్ళా తమాషాలు దెంగిన వనుకో బిడ్డ, చెప్తున్నా. మారిపోతాను. నీ టైం రాకముందుకే నువ్వు ఎవరికైతే పంపించిన అన్నవో నువ్వు ఆడు. నువ్వు నిజంగా ఒకవేళ పంపిస్తే డిలీట్ భయపడి బెదిరించి నిజంగా పంపించాలి. నేను నువ్వు పంపించినావు, వీడియో లీక్ అయింది అనుకో, నేను నీ వీడియో లీక్ అప్పుడు మీరు ఇష్టం చేసుకోండి. నన్ను నిన్నేం లేదు, నీ మీద పిఎస్ లో కేసు పెట్టి నువ్వు సచ్చేదాకా ఇంకా పిఎస్ లోనే ఉంటావు. అప్పుడు మీకు ఏమైనా ప్రూఫ్ దొరికి నా దగ్గర ఏమైనా లీకేజ్ అయిందని రియల్గా మీ ప్రూఫ్ దొరికితే మీ ఇష్టమైన శిక్ష నాకు ఎదురు భరిస్తా. కానీ మాత్రం నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నేను వేధించుకున్నాను అంతే, లొంగ తీసుకోవడానికి అంతే. అంతే తప్ప నేను లేకుండా ఇంకా చెప్తున్నావు అన్నది చెప్పినా. ఇక నేను ఏం చెయ్య ఏమన్నా. ఇంకొకసారి ఆమె దగ్గర పోయినా ఆమె ఏమైనా చెప్పేది ఉంటే చెప్పుకోమ్మా. నువ్వు ఏమైనా చెప్పాలంటే చెప్పుకో. చెప్పేది ఏం లేదన్న, ఇంకేం చెప్పాలి? నేను ఇట్లాంటి మనిషితో మాట్లాడడం కూడా ఇష్టం లేదు నాకు. నువ్వు దత్తత తీసుకున్నా అంతా మంచిగుంది, ఇట్లాంటి లంగ కథలు పడడం ఎందుకు పోయి? ఇక మారిపోతాయి. చెప్పినా కదా, నువ్వు ఒంటరిగానే ఉండు. నువ్వు నిన్ను భరించలేకనే చచ్చిపోయిందేమో నీ పిల్లం కూడా. కానీ మళ్ళీ ఆమె దగ్గర బీమారు ఉండే, దానికి ఆరోగ్యం బాగా బీమారు ఉండే, దాన్ని కూడా కొట్టలే తిట్టలే కానీ బీమారు ఉండే. కానీ ఒకటి ఎందుకంటే ఆమె సంతానం కాదు, ఆమె సంతానం కాదు. ఒక కంప్లైంట్ పెడతాం ఒకటి, ఒక కంప్లైంట్ పెడదాం, పోలీస్ కంప్లైంట్ పెడదాం. ఇంకెందుకు ఇప్పుడు నేను అన్ని ఒప్పుకున్నా, ఇంకా పోలీస్ కంప్లైంట్, ఒక కంప్లైంట్ పెట్టమ్మా. వద్దు వీడు ఎప్పటికైనా రిస్కే. ఇప్పుడు నేను ఒప్పుకున్నా, చేసి అంత అయిపోయింది. ఇప్పుడు ఉన్న పైసలు ఫోన్లోకి అన్ని మీరు ఒప్పుకున్నా. కంప్లైంట్ ఏమొద్దురా. తీసుకెళ్ళేటప్పుడు డైరెక్ట్ పిఎస్ కాడికి తీసుకొని ఫస్ట్ ఆ పిల్లని తీసుకుని కంప్లైంట్ పెట్టచ్చు. ఇంటికాడ దింపేసి సార్ ఇంటికాడ దింపేసి సర్టిఫికేట్లు తీసుకొని సరేనా? అది తీసుకొని పోరా. అమ్మ నీ సర్టిఫికేట్లు ఏమున్నాయో తీసుకో, మా వాడు వస్తాడు నీ ఎంబడి ఇంటికి. నీ ఏమన్నా ఎప్పుడు ఏమన్నా మళ్ళీ ఫోన్ చేసినా నాకు చెప్పు సరేనా? పో రాడు, తీసుకోవరా, తీసుకో నీ ఫోన్ తీసుకొని పోయి ఇంటికాడ డ్రాప్ చేసి సర్టిఫికేట్లు అన్నీ తీసుకునేంత వరకు ఉండు. వెళ్ళాలతో నువ్వు మళ్ళా కథలో పడితే మస్తు కొడతాం నేను. సో గైస్ చూసిరు కదా పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంది ఏం కథ అని. ఒక ఆడపిల్లకి ఎక్కడ స్వేచ్ఛ లేదు అసలుకే. అమ్మ నాన్న లేరు ఆ పిల్లకి. మళ్ళీ అమ్మ నాన్న లేకున్నా కానీ సరే ఆ అమ్మాయిని పెంచి మరీ పోషించి మరీ ఇంత గలీజ్గా చేసిన ఇట్లాంటి ఏమనాలి చెప్పురి. వేస్ట్ లంజోడుకు నా దృష్టిలో వాడు మంచి గుద్దుతో చచ్చిపోయేటట్టున్నాడు. ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేము కొట్టలేకపోయినాం అంతేగాని ఇంకా అంత ముసలోని ఏమంటాం. ఉన్నాడు మంచిగానే యాక్టివ్గానే ఉన్నాడు, అటు ఇటు చంగ ఎగురుతుండు. కానీ కథలు వాడి బుద్ధి ఏమో ఇట్లుంది. సో ఇది పరిస్థితి గాయస్. మీరు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లలో ఉంటే కనుక జాగ్రత్తగా ఉండుర్రి. ఎవడు ఎక్కడ కెమెరా పెడుతుండో చూడండి. మీరు ఒక దగ్గరికి మీరు స్నానానికి వెళ్ళినా కానీ సరే, బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినా కానీ సరే, మీకు ఒకవేళ సస్పీషియస్గా ఏమైనా అనిపిస్తే కనుక ముందు మీ పరిసరాలు చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని ఏం చెక్ చేసుకోకుండా తొందరలో ఇట్లాంటి పనులు చేయకండి, ఇట్లాంటి కష్టాలలో పడకండి. నేను అమ్మాయిలకు చెప్తున్నా ముఖ్యంగా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ ముసలోని మీద, ఆ ముసలోని ఎన్ని బూతులు తిట్టాలనుకుంటున్నారో అన్ని బూతులు కింద కామెంట్లో గలీజ్ బూతులు తిట్టండి. ఆ అమ్మాయి మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చాలా గ్యాప్ వస్తున్నది వీడియోలోకి, ఎందుకంటే చిన్న ఇబ్బందులు అవుతున్నాయి. సో అందుకని గ్యాప్ వస్తుంది. సో ఏమనుకోకండి. సో వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.